ఓ ఎండాకాలంలో ఒక మేక నది ఒడ్డున గడ్డి మేస్తూ ఉంది. ఆ పక్కన ఉండే గడ్డి పచ్చగా కనబడుతోంది. నేను వెళ్లి దాన్ని రుచి చూసి వస్తాను. కాని దానికి నది ఎలా దాటాలో తెలియలేదు. నదికి మధ్యలో ఓ చెట్టు పడి ఉండడం అది చూసింది. నేను ఈ ఏటిని దాటడానికి ఆ కర్రను ఉపయోగించుకుంటాను. అలా అని చెప్పి అది ఆ చెట్టు దగ్గరికి వెళ్లి కాళ్ళు పెట్టగానే ఇంకొక మేక నదికి అటువైపు నించొని ఉండడం అది చూసింది. నేను ముందుగా వెళ్తాను. అలా అని ఇంకో మేక చెప్పింది. లేదు, నేనే ముందుగా వెళతాను. లేదు, ఇక్కడికి నేనే ముందుగా వచ్చాను, అందుకని నేనే మొదట వెళ్ళాలి. ఈ విధంగా ఈ మేక చెప్పింది. మొదటి మేక ఆలోచించడం మొదలుపెట్టింది. ఈ మేకకి దాని తాత మేక చెప్పిన కథ గుర్తొచ్చింది. పొగరెక్కిన 2 మేకలు నది ఒడ్డుకి వచ్చాయట. ఆ 2 కూడా ఏది వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత గొడవపడ్డం మొదలుపెట్టిన ఆ మేకలు చివరికి నదిలో పడి మునిగిపోయాయట. ఇది గుర్తు తెచ్చుకున్న మొదటి మేక తెలివిగా ఆలోచించింది. గొడవ పడ్డానికి సమయం కాదు, సామరస్యంగా వెళ్ళిపోదాం. నేను కూర్చుంటాను, నువ్వు నా మీద నుంచి దూకి అవతలి మధ్యకు వెళ్ళు. అలా చెప్పిన మొదటి మేక నెమ్మదిగా ఒంగొని కూర్చుంది. ఆ తర్వాత రెండో మేక దాన్ని దాటుకుని అవతల ఒడ్డుకి వెళ్ళిపోయింది. ధన్యవాదాలు, చాలా ధన్యవాదాలు మిత్రమా. నీలాంటి తెలివిగల వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు. అలా అని చెప్పి ఈ మేక కూడా వెళ్ళిపోయింది. ఓ పని చేయడానికి ముందు ఆలోచించాలి. అనగనగా ఒక అడవిలో ఓ మనిషి పులి స్నేహితులుగా ఉండేవారట. అవునండి, మనిషి పులి. కాని వాళ్ళెలా స్నేహితులయ్యారు? అదో పెద్ద కథ. ఆ కాలంలో పులి ఓ అడవిలో జీవించేదట. ఒకరోజు అది అడవిలో నడుచుకుంటూ వెళ్లేటప్పుడు ఓ ముళ్ళు మీద కాలు మోపిందట. వెంటనే నొప్పి తట్టుకోలేక అరవడం మొదలుపెట్టిందట. నొప్పి ఎక్కువ అవుతూ వచ్చిందట. తనే ముళ్ళును తీయడానికి ప్రయత్నించింది. కాని తన ప్రయత్నాలేమీ ఫలించలేదు. అదే సమయంలో ఆ మనిషి అటుగా నడుచుకుంటూ వెళ్లాడట. ఏంటా శబ్దం వస్తోంది? పాపం ఏదో జంతువుకి దెబ్బ తగిలినట్టుందే. ఆ శబ్దాన్ని విన్నప్పుడు పులి పడుకున్న చోటుకి అతను వెళ్లాడట. ఓ, ఇది ఒక పులి. కాని దాని బాధను చూసి అతనికి జాలి కలిగింది. దానికి సహాయం చేయాలనుకున్నాడు. నెమ్మదిగా దాని పక్కకి వెళ్లాడు. పక్కకు వెళ్లి పులికాలికి దిగిన ముళ్ళుని తీసేశాడు. కృతజ్ఞతతో ఆ పులి అతన్ని నాలుకతో నాకడం మొదలుపెట్టింది. అతన్ని ఇబ్బంది పెట్టకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొన్ని రోజులు గడిచాక కొంతమంది మనుషులు అడవిలోకి వెళ్లి అక్కడున్న జంతువుల్ని వేటాడి తీసుకెళ్తున్నారట. ఆ జంతువుల్ని పక్కనున్న గ్రామాలకు తీసుకెళ్లి వాటితో భయంకరంగా ఆటలాడడం మొదలుపెట్టారట. ఒక మనిషితో ఈ పులి ఎలా పోరాడబోతుందో మేమంతా చూడబోతున్నాం. కోపంతో ఉన్న ఆ పులి ఆ మనిషి మీద దాడి చేయాలని నిర్ణయించుకుంది. కాని ఉన్నట్టుండి అది ఆగిపోయింది. ఒకప్పుడు అది కష్టాల్లో ఉన్నప్పుడు దానికి సహాయం చేసింది అతనేనని గుర్తుపట్టింది. అప్పుడు ఆ పులి వెంటనే అతని దగ్గరకొచ్చి నాలుకతో అతన్ని నాకడం మొదలుపెట్టింది. అతను కూడా ప్రేమగా దాన్ని దగ్గరికి తీసుకున్నాడు. ఆ సన్నివేశాన్ని చూసిన ఆ వేటగాళ్లు తాము చేసిన తప్పుని అర్థం చేసుకున్నారు. వెంటనే వాళ్ళిద్దరినీ విడుదల చేశారు. అప్పట్నుంచి అతను ఆ పులి మంచి స్నేహితులుగా జీవనం సాగించారు. ఓ అడవిలో ఒక సింహం తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తోంది. దానికో భార్య, 2 పిల్లలు కూడా ఉన్నారు. వాళ్లంతా ఏ సమస్య లేకుండా సంతోషంగా జీవిస్తున్నారు. నేను వెళ్ళొస్తాను, సంతోషంగా ఉండండి. మనందరికీ ఆహారం కోసమే నేను వేటాడడానికి వెళ్తున్నాను. ఆహారం వెతుక్కుంటూ ఆ సింహం వెళుతూ ఉంది. వాసన పసిగట్టి పొదల్లోంచి చూస్తే అక్కడొక నక్కపిల్ల ఉంది. ఆ నక్కపిల్ల భయంతో వణికిపోతూ ఉంది. అది కళ్ళు మూసుకొని ఉంది. సింహం ఆ నక్కపిల్లని నోటితో కరుచుకొని దాని ఇంటికి తీసుకెళ్ళింది. దాన్ని చూసిన ఆడసింహం, ఇప్పుడు మనకి 3 పిల్లలు, ఈ 3ని ఒకటిగా పెంచుదాం. ఒకరోజు నాన్నసింహం అమ్మసింహం బయటికెళ్ళాక ఆ పిల్లలు గుహ బయట ఆడుకున్నాయి. అప్పుడొక పెద్ద ఏనుగు అటువైపుగా వచ్చింది.
దాన్ని చూడగానే ఆ సింహం పిల్లలు గట్టిగా గర్జిస్తూ దాన్ని తరమడం మొదలుపెట్టాయి. కాని అక్కడున్న నక్కపిల్ల మాత్రం భయంతో దాక్కోవడం మొదలుపెట్టింది. పరిగెత్తుకుంటూ గుహలోకి వెళ్లి దాక్కుంది. కాని ఆ సింహం పిల్లలు భయపడకుండా కోపంగా ఆ ఏనుగు అక్కడ్నుంచి వెళ్లే వరకు అవి తరుముతూనే ఉన్నాయి. ఆ ఏనుగు అక్కడ్నుంచి వెళ్లిపోగానే గుహలోంచి ఆ నక్కపిల్ల తలదించుకొని అవమానంతో బయటకొచ్చింది. ఆ రోజు సాయంత్రం అందరూ తినేటప్పుడు, అమ్మా, ఈ రోజు నక్కపిల్ల ఏనుగును చూసి భయపడిపోయి గుహలోకొచ్చి దాక్కుంది. మేమిద్దరం దాన్ని బెదిరించాం, కాని నక్క చాలా భయపడిపోయింది. పాపం ఆ నక్కపిల్ల ఆ మాటలు విని అవమానంతో ఏడ్చింది. నేను మీలాగా కాదు, అంతేకాదు నా అలవాట్లు కూడా విచిత్రంగా ఉంటాయి. నేను నా కుటుంబంతో కలిసి ఉండడమే మంచిది. దిగులు చెందకు. నీ కుటుంబాన్ని వెతికి వాళ్లతో పాటు నిన్ను కలిపే బాధ్యత మాది. మరుసటి రోజు ఉదయం ఆ సింహం కుటుంబం ఆ నక్కపిల్ల దాని కుటుంబాన్ని వెతుక్కుంటూ వెళ్ళాయి. అయ్యా, అదిగో మా అమ్మ, మా నాన్న కూడా ఉన్నారు. హాయ్, నా కుటుంబం మొత్తాన్ని నేను కనిపెట్టాను. ఆ సింహం కుటుంబం దూరంగా నిలబడి ఆ నక్కపిల్లని వెళ్లి దాని కుటుంబంతో కలవమని చెప్పారు. తల్లి నక్క పిల్లని చూడగానే ప్రేమతో దగ్గరికి తీసుకుంది. ఆ పిల్ల నక్క కూడా సంతోషంగా అందరితో కలిసిపోయింది. ఈ విధంగానే నక్కలు ప్రేమని, సంతోషాన్ని చూపిస్తాయి. మంచి మనసున్న స్నేహితులతో స్నేహం చేయడమే అందరికీ చాలా మంచిది. ఒకరోజు సంతలో బాగా రద్దీగా ఉందట. ఒక వ్యాపారి పొట్లకాయలని అమ్ముతున్నాడు. అప్పుడు ఉన్నట్టుండి ఆ పొట్లకాయల్లోంచి ఒక పాము బయటకొచ్చింది. గ్రామంలో ఉన్న వాళ్ళందరూ దాన్ని చూసి భయపడి పరుగులు తీశారు. వాళ్ళు అలా పరిగెత్తడం చూసి పాముకి గర్వంగా అనిపించింది. నన్ను చూడగానే వీళ్ళు భయపడి పారిపోతున్నారు. నాకు నవ్వొస్తోంది. కాసేపు వీళ్ళని ఒక ఆట ఆడిస్తాను. ఇలా ప్రజల్ని భయపెట్టడమే ఓ పనిగా పెట్టుకుంది. ఒకరోజు ఓ మునీశ్వరుడు ఆ పాము దగ్గరికి వెళ్లాడు. ఎప్పట్లాగే ఆ పాము తన పుట్టలోంచి బయటకొచ్చింది. అది అతన్ని కూడా భయపెట్టడానికి ప్రయత్నించింది. కాని అతను ధైర్యంగా నుంచున్నాడు. నీకు భయమే లేదా? భయమా? నిన్ను చూస్తుంటే నాకు నవ్వొస్తోంది. నవ్వా? నీకెంత ధైర్యం? నాకు తెలియగడుగుతున్నాను, ఇలాంటి పనులు చేస్తూ నీ టైంనెందుకు వృధా చేస్తున్నావు? నీకందరూ మర్యాద ఇవ్వాలనుకుంటున్నావా? నిన్ను చూసి అందరూ భయపడుతున్నారు. నువ్వంటే ఎవరికీ నచ్చడం లేదు. నీ పద్ధతి మార్చుకో, అప్పుడు నిన్నందరూ ఇష్టపడతారు. ఆ మునీశ్వరుడు మాటలు విని ఆ పాము చాలా బాధపడింది. వెంటనే మారాలని నిర్ణయించుకుంది. కొన్ని రోజుల తర్వాత ఆ మునీశ్వరుడు మళ్లీ ఆ దారిలోనే వచ్చారు. అప్పుడు అతను ఓ సంఘటన చూసి ఆశ్చర్యపోయాడు. ఆ పాము దెబ్బలు తిని బాధలో ఉంది. ఏమైంది నీకు? మీరు చెప్పిన మాటని నేను పెడచెవిన పెట్టాను స్వామి. నేను ప్రతి ఒక్కరిని భయపెట్టడం మానేశాను. గొడవ చేయడం కూడా మానేశాను. కానీ ప్రతి ఒక్కరూ నన్ను కొడుతూనే ఉంటారు. నేనేం చేయాలి స్వామి? దయచేసి నాకు చెప్పండి. నిన్ను చూస్తుంటే జాలేస్తోంది. ఎవరిని భయపెట్టకూడదు, హాని చేయకూడదు అని చెప్పాను. కానీ నిన్ను బుస కొట్టకూడదని చెప్పలేదు కదా. నిన్ను నువ్వు కాపాడుకునేందుకే ఆ భగవంతుడు నీకా వరం ఇచ్చాడు. అవసరమైనప్పుడు దాన్ని ఉపయోగించు, అనవసరంగా ఉపయోగించుకు. స్వామి చెప్పిన మాటలు దానికి బాగా అర్థమయ్యాయి. ఆయనకి వెంటనే కృతజ్ఞతలు చెప్పి దాని పుట్టలోకి వెళ్లిపోయింది. పూర్వకాలం ఒక తోటలో బ్యాటీ అని పిలువబడే ఓ పావురం ఉండేదట. అది ఓ చెట్టు పైన అందమైన గూడు కట్టుకుని జీవించేది. ఆ అడవిలోనే నట్టి అని పిలువబడే ఓ నల్ల పిల్లి ఉండేదట. ఆ పావురం తన గూడుని, తన పిల్లల్ని కాపాడుకుంటూ ఉండేదట. కాని నట్టికి ఆ బర్టీ పిల్లల్ని తినాలనే ఒక కోరిక ఉండేదట. కాని ఆ పావురం తన పిల్లల్ని చాలా ఓర్పుతో, సహనంతో కాపాడుకునేది. ఒకరోజు, హే బర్టీ, నీ పిల్లలకి ఇవ్వటం కోసం ఎంతో రుచికరమైన చక్కనైన పురుగులు లభిస్తాయట. ఆ రుచి వేరే ఎక్కడా లభించదట. నీ పిల్లలకి నువ్వెందుకు వాటిని తెచ్చివ్వకూడదు? వావ్, రుచికరమైన పురుగులు! అమ్మా, మాకు రుచికరమైన పురుగులు వెంటనే కావాలి. సరే, నేను వెంటనే వెళ్తాను. కానీ మీరిద్దరూ జాగ్రత్తగా ఉండాలి. నేను త్వరగా వచ్చేస్తాను. కాని నటి చాలా తెలివిగా ఆలోచిస్తుంది. బటీని మోసం చేసి చెట్టు వెనుకున్న పొదల్లో దాక్కుంటుంది. బటీ ఎప్పుడు వెళుతుందా అని ఎదురుచూసింది. మొత్తానికి వాటిని నేను తినబోతున్నాను. నటి నెమ్మదిగా చెట్టు ఎక్కడం మొదలుపెట్టింది. ఆ నల్లపిల్లి గూటికి దగ్గరవుతూ ఉండగా
ఆ పిల్లలు అరవడం మొదలుపెట్టాయి. ఎవరో వస్తున్నట్టు నాకు శబ్దం వినిపిస్తుంది. త్వరగా మన అమ్మని పిలుద్దాం. అమ్మా, అమ్మా. ఆ నల్లపిల్లి వెంటనే భయపడి చెట్టు మీద నుంచి కిందకి దూకేసింది. అరెరే, అద్భుతమైన ఆహారాన్ని వదులుకున్నానే. ఆ పావురం పిల్లలు నెమ్మదిగా ఎతగడం మొదలుపెట్టాయి. అవి గూడు పక్కనే ఎగరసాగాయి. బర్టీ కూడా చెట్టు కొమ్మ మీదే నించొని తన పిల్లల్ని చూస్తూ ఉంది. ఆ పిల్లలు చెట్టుకున్న బెర్రీస్ పళ్ళని తెంపి కింద ఉన్న నట్టి తల మీద వేసి ఆడుకోవడం మొదలుపెట్టాయి. బర్టీ ఒక పెద్ద గూడుని ఓ పెద్ద చెట్టు మీద కట్టాలనుకుంది. ఇప్పుడు పిల్లలు ఎగరగలుగుతున్నాయి కదా. ఓ కొబ్బరి చెట్టు పైన ఆ 3 పక్షులు గూడు కట్టడం మొదలుపెట్టాయి. చివరిగా ఆ బర్టీ చెట్టు మీద కూర్చొని చూసింది. అప్పుడు ఆ పిల్లలు పాత గూడు దగ్గర ఆడుకుంటున్నాయి. నటి వాటిని చూసి నెమ్మదిగా చెట్టు ఎక్కింది. ఆ పిల్లలకి ఎవరో చెట్టు ఎక్కుతున్నట్టు శబ్దం వినిపించింది. అవి వెంటనే జాగ్రత్త పడ్డాయి. అవి అక్కడ్నుంచి ఎగిరి బర్టీ ఉన్న కొమ్మ దగ్గరికి వెళ్లి తల్లిని చేరుకున్నాయి. నటి చాలా భయపడిపోయింది. ఆ పిల్లలు ఇంతగా ఎగురుతాయని తను ఊహించలేదు. అప్పుడు నట్టి అదుపు తప్పి జారి పైనుంచి కిందకి పడిపోయింది. నువ్వు చాలా దారుణమైన పిల్లివి. నీ వల్ల మాకన్నీ సమస్యలే. ఇప్పుడు నా పిల్లలు ఎగిరేంత పెద్దవయ్యాయి తెలుసా? ఇక నువ్వు మాకు ఎలాంటి సమస్యల్ని సృష్టించలేవు. మేము కొత్త ఇంటికి వెళ్ళిపోతున్నాం. నువ్వు నా సహనాన్ని మరీ పరీక్షించావు. నా ఇంటిని వీలైనంత వరకు రక్షించుకున్నాను. ఇంతవరకు నువ్వు ఆకలితోనే జీవించావు కదా, ఇక మీద కూడా నువ్వు అలాగే జీవిస్తావు. ఇప్పుడు నేను నా పిల్లలతో సంతోషంగా సురక్షితంగా ఉన్నాను. ఆ దేవుడే నా సహనానికి ఇలాంటి బహుమానం ఇచ్చాడు. ధన్యవాదాలు భగవంతుడా. మరిన్ని వివరాల కొరకు మరియు సందేహాల కొరకు మా హెల్ప్లైన్ నంబర్ను సంప్రదించగలరు. ధన్యవాదములు.